నాకు మొండినంటే ఏం చేస్తావంట? నీ పేరు రాణి గాని నువ్వు ఈ పేడగా రాణివి కావు, రాలుగా రప్ప. నేను రాలుగా రప్పరా? కాదు, బావురు కప్ప. బెక్ 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 చొక్క మగాడు ఆరది. స్వామి నీ సంగతి ఇటు తెలియజేస్తాను. స్వామి అదేమిటి రాణి, వయస్సులో ఉన్న ఆడపిల్లవి మగవాడి చొక్కా పట్టుకోవచ్చా? లేకపోతే ఈ చూడండి స్వామి. ఈడుగిడనా అంటే ఇడుగుతుంది. మర్యాదగా పేరు పెట్టి పిలవమని చెప్పండి స్వామి. అసలు ఏం జరిగింది రాణి? చూడండి స్వామి, పంపు దగ్గర అంతరాళ్ళ ముందు నా బిందుని కాలుతో తల్లి సొట్టెట్టేశాడు. ఏంటని అడిగితే నీ బాబు పెట్టిన పేరు రాణి గాని నువ్వేమి ఈ పేటకు రాణి కదని యూసుకు పడిపోయాడు. పైగా నేను కొట్టాడు కూడా స్వామి. ఏరా అన్ని అబద్ధాలు స్వామి. నేను నిన్ను కొట్టాను. ఎక్కడ కొట్టాను చూపించు. ఎక్కడంటే చూసారా స్వామి, అన్ని అబద్ధాలు చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే స్వామి, ఊళ్ళో ఆడవాళ్ళందరి మీద ఇదేమో రౌడిజం చేస్తుంది. తప్పు కదా అన్నాను, అంతే. ఇదిగో చొక్కా సింపేసింది. అసలు నాకు వచ్చిన కోపానికి దీన్ని అక్కడికక్కడే. స్వామి నువ్వు నోరు మొయ్. ఏది ఏమైనా ఒక మగవాడి చొక్కా పట్టుకుని చింపడం తప్పు కదూ రాణి. ఏ స్వామి మీరు కూడా ఈ వెనకేసుకొస్తారు? ఈ సంగతి మీకు తెలీదు. ఒత్తు పోగుడు. మన సంతలో ఓ గేదెని చూసి రాణి నా రాణి అని పిలిచాడు. అక్కడున్న వాళ్ళంతా నన్ను చూసి గొళ్ళు నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉంటుందో చెప్పండి స్వామి. అసలు ఈ గొడవ మీ మధ్య ఎంతకాలం నుంచి జరుగుతోంది? 3-4-5 మాసాలు పెట్టి స్వామి. ఎందుకలా అబద్ధాలు ఆడతావు? 6 ఏళ్ళు రాలేదు. ఒరే అంజీ, నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతుంది ఏమిట్రా? అసలు ఆడవాళ్ళతో గొడవ ఏమిట్రా నీకు? ఆడవాళ్ళతో నేను ఎక్కడ గొడవ పెట్టాను స్వామి, దీంతోనేగా. అదో స్వామి. ఒరే ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే స్వామి. అమ్మా రాణి, వాడెప్పుడు నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళమ్మా. ఎలా తిప్పుకెళ్తుందో చూడు, గజ్జల గుర్రం లాగా తిప్పులాడి గరగా. నేను 30 తిప్పులు పెట్టి 3 నమస్కారం చేయండి స్వామి. ఏనన్నా ఇంకా టపాకట్లేదా? నాకు టపా కట్టేయాలనే ఉందమ్మా, కానీ నీ పెళ్లి కాకుండానే నేను టపా కట్టేస్తే నువ్వేం కావాలమ్మా? పోనా నీకెప్పుడు నా పెళ్లి గొడవే. మీకు తెలందేముంది, రోజు రోజుకి భూభారం పెరిగిపోతుంది. మనుషులకే భూమి మీద సోడుసాలక కొండలు కోనలు కొట్టేస్తున్నారు. అలాంటప్పుడు దేవుడికి అంత సోటెందుకు చెప్పండి? అసలు దేవుడు అంటే ఎవరు? 3 అడుగులతో 3 లోకాలను ముంచేసే భగవంతుడు అనమాట. అంచేత యాతామా బాయి చెప్పేది ఏంటంటే, ఆ గుడి తలంలో ఉన్న శవనాలయాన్ని కొట్టించేస్తే అక్కడే కొత్త కొట్టు కట్టించుకోవచ్చు కదా అని. అది కాదు. కొట్ల ఏం కొట్లు? ఒకటేంటి, రకరకాలుగా కట్టించుకోవచ్చు. రేవుడునే ఉందిగా గుడితలం, వ్యాపారానికి మంచి అడుగుగా ఉంటుంది. అట్టాగే కుర్రకారంతా చిన్న క్లబ్ ఒకటి కట్టించుకోవాలని ముచ్చట పడిపోతున్నారు. దేవుడి సన్నిధిలో క్లబ్బా? మా తాతలు తండ్రుల కాలం నుంచి ఆ దేవాలయాన్ని, దాని ఆస్తుల్ని 10 మంది అనాథలకు ఆశ్రయం ఇవ్వడానికి, చదువు చెప్పించడానికి ఉపయోగిస్తున్నామే కానీ క్లబ్బులకి, వినోద కార్యక్రమాలకి కాదు. అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. గలగంటారేంటి స్వామి, మానవ సేవే మాధవ సేవ అని మీలంటారే అంటారు కదా. మీరు చేయదలుచుకున్నది సేవ కాదు, ఎద్దేవా. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ కార్యక్రమం జరగనివ్వను, క్షమించండి. అదిరా బామ్మద్ద, ఈ సాములో ఉండగా మనకి పనులు జరగవన్నమాట. యాతావాత నాకు కూడా అట్టగే అనిపిస్తుంది బాయ్యా. నీకు కూడా న్యాయం చెప్పాలరా?